next, third one is coagulation. So rakta skandhanam. This occurs by two pathways, either maybe intrinsic or extrinsic. So ఇది అంతర్గత ప్రక్రియ ద్వారా జరగవచ్చు లేదా బహిర్గత ప్రక్రియ ద్వారా కూడా జరగవచ్చు. సో లెట్ us discuss first intrinsic pathway. సో అంతర్గత ప్రక్రియ ద్వారా ఏ విధంగా మనకు రక్తం గడ్డగడుతుంది, how the blood clot will be formed. So let us know. First one is intrinsic pathway. So here the damaged part will expose the collagen protein. సో ఇక్కడ గాయపడిన భాగం నుంచి మనకు కొల్లాజన్ ప్రోటీన్ అనేది బయటికి బహిర్గతం అవుతుంది. దిస్ విల్ యాక్టివేట్ ఫ్యాక్టర్ 12. ఇలా బహిర్గతమైనటువంటి కొల్లాజన్ 12వ కారకాన్ని ఉత్తేజితానికి కారకం అవుతుంది. సో ఇట్ విల్ యాక్టివేట్ ఫ్యాక్టర్ 12. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్రీ-కల్లిక్రైన్ అండ్ HMW కైనినోజన్, హై మాలిక్యులర్ వెయిట్ కైనినోజన్. అంటే ప్రీ-కల్లిక్రైన్ మరియు అధిక అణుభారం ఉన్నటువంటి కైనినోజన్ అనేటువంటి ఈ రెండు కారకాలు ఉన్నప్పుడు వచ్చేసి 11వ కారకాన్ని ఉత్తేజపరుస్తుంది. సో హియర్ ఆ ఫ్యాక్టర్ 12 యాక్టివేట్స్ ఫ్యాక్టర్ 11 in the presence of pre-kallikrein and high molecular weight kyninogen. Next one, factor 11 activates factor 9 in the presence of HMW kyninogen and calcium ions. కాల్షియం అయాన్లు మరియు అధిక అణుభారం ఉన్నటువంటి కైనినోజన్ ఈ రెండింటి సమక్షంలో 11వ కారకం 9వ కారకాన్ని ఉత్తేజపరుస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ 9 ఫైనలీ యాక్టివేట్స్ ఫ్యాక్టర్ 10 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫ్యాక్టర్ 8 అండ్ కాల్షియం అయాన్స్ అండ్ phospholipids which are derived from the platelet cell. 9వ కారకం అంతిమంగా 10వ కారకాన్ని ఉత్తేజపరుస్తుంది. ఎప్పుడు? ఇవి ఉన్నప్పుడు, ఈ కారకాలు ఉన్నప్పుడు. 8వ కారకం ఉండాలి, కాల్షియం అయాన్లు ఉండాలి, ఫాస్ఫోలిపిడ్లు ఉండాలి. ఈ ఫాస్ఫోలిపిడ్లు ముఖ్యంగా మనకు ప్లేట్లెట్ కణాల ప్లాస్మా త్వచం నుంచి ఏర్పడతాయి. సో కాల్షియం అయాన్లు, ఫాస్ఫోలిపిడ్లు, తర్వాత 8వ కారకం, ఈ మూడు ఉన్నప్పుడు 9వ కారకం 10వ కారకాన్ని ఉత్తేజపరుస్తుంది. సో ఇంతవరకు ఇది ఇంట్రిన్సిక్ పాత్వే. సో నౌ లెట్ us see about the extrinsic pathway. ఇప్పుడు ఎక్స్ట్రిన్సిక్ పాత్వే, సో బహిర్గత ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇన్ ద ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్, whenever the tissue is damaged, ఎక్స్ట్రా వాస్కులర్ టిష్యూ అంటే రక్తనాళాలు కాకుండా రక్తనాళానికి బయట ఉండేటువంటి కణజాలం దెబ్బతిన్నప్పుడు, whenever the tissue present outside the blood vessel is damaged, then tissue factor is released. ఎప్పుడైతే ఈ రక్తనాళాల బయట ఉన్నటువంటి కణజాలం గాయపడుతుందో దాని నుంచి మనకు 3వ కారకం అనేది రిలీజ్ చేయబడుతుంది. దీన్నే టిష్యూ కారకం అని అంటాం. ఈ ఫ్యాక్టర్ 3, దిస్ ఫ్యాక్టర్ 3 విల్ నౌ యాక్టివేట్ ఫ్యాక్టర్ 7. 3వ కారకం 7వ కారకాన్ని ఉత్తేజపరుస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ factor 7 finally activate factor 10 in the presence of calcium ions. 7వ కారకం అనేది 10వ కారకాన్ని ఉత్తేజపరుస్తుంది కాల్షియం అయాన్లు ఉన్నప్పుడు. సో దిస్ ఈస్ known as extrinsic pathway. So finally ultimate goal is the activation of factor 10. సో అంతిమంగా
మనకు ఏం జరగాలి అంటే పదవ కారకం అనేది ఉత్తేజితం కావాలి. సో either from either intrinsic or extrinsic, the activation of 10 is required finally. So next, from factor 10, a complex known as prothrombin activator will be formed. Prothrombin activator will be formed. Prothrombin activator is made up of phospholipids, calcium ions, and factor 5 and factor 10. సో ఇక్కడ చూడండి, ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ అనేది దేని వల్ల ఏర్పడుతుంది, ఏ కాంప్లెక్స్ వల్ల ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఫాస్ఫోలిపిడ్స్ కావాలి, కాల్షియం కావాలి, 5వ కారకం కావాలి, 10వ కారకం కావాలి. అంటే ఫైనల్ గా ఇక్కడ 10వ కారకానికి ఇక్కడ ఏమేమి యాడ్ అవుతున్నాయంటే ఒకటి ఫాస్ఫోలిపిడ్స్ యాడ్ అవుతున్నాయి, రైట్, అండ్ కాల్షియం అయాన్స్ యాడ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఫ్యాక్టర్ 5 5వ కారకం యాడ్ అవుతుంది. దాని తర్వాత 10 నెంబర్ 10. సో ఫైనల్లీ ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది ఫ్యాక్టర్ 10 by joining factor 5 and phospholipids as well as calcium ions. 10వ కారకానికి 5వ కారకం, 4వ కారకమైనటువంటి కాల్షియం అయాన్లు, ఫాస్ఫోలిపిడ్లు ఇవన్నీ కలిసి 10వ కారకానికి తోడై ఒక సముదాయం ఏర్పడుతుంది. దీన్నే ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ అంటాం. నౌ సో వాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్? సో ద నేమ్ ఇండికేటింగ్ ద ఎంటైర్ మీనింగ్. ఇట్ ఈస్ ద యాక్టివేటర్ విచ్ యాక్టివేట్ ద ప్రోథ్రాంబిన్. ఇక్కడ చూడండి, ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ అనే పేరుంది. ఇదేం చేస్తుంది? ప్రోథ్రాంబిన్ ని థ్రాంబిన్ గా మారుస్తుంది, యాక్టివేట్ చేస్తుంది, ఉత్తేజితం చేస్తుంది. సో ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్, ఇట్ కన్వర్ట్స్ ప్రోథ్రాంబిన్ ఇంటూ థ్రాంబిన్. సో ఇది ప్రోథ్రాంబిన్ ని థ్రాంబిన్ గా మారుస్తుంది. థ్రాంబిన్ కన్వర్ట్స్ ఫైబ్రినోజన్ ఇంటూ ఫైబ్రిన్. ఇక్కడ థ్రాంబిన్ అనేది ఉండడం వల్ల దీని సమక్షంలో ఫైబ్రినోజన్ అనేది ఫైబ్రిన్ గా మార్చబడుతుంది. సో హియర్ దిస్ ఇస్ ఫ్యాక్టర్ 1 and this is factor 2, right? Remember, ఎప్పుడైతే ఈ ఫైబ్రిన్ మోనోమర్లు ఏర్పడతాయో ఎక్కడి నుంచి? ఫైబ్రినోజన్ నుంచి. సో 1 by 1 these fibrin monomers or fibrin strands, they will join together with the help of hydrogen bonds. ఇలా ఫైబ్రినోజన్ నుంచి ఫైబ్రిన్ ఏర్పడిన తర్వాత ఈ ఫైబ్రిన్ పోగులు ఏవైతే ఉంటాయో ఈ ఫైబ్రిన్ పోగులు ఒకదానికొకటి జాయిన్ కావడం జరుగుతుంది, అతుక్కోవడం జరుగుతుంది. దేని ద్వారా అతుక్కోవడం జరుగుతుంది అంటే హైడ్రోజన్ బంధాల ద్వారా అతుక్కోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఆ ఫైబ్రిన్ మెష్ అనేది తయారు చేయబడుతుంది, ఫైబ్రిన్ వల అనేది ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ మెష్ ఈజ్ వెరీ వీక్. ఇలా ఏర్పడినటువంటి ఫైబ్రిన్ వల ఏదైతే ఉంటుందో ఇది చాలా బలహీనంగా ఉంటుంది. వై? బికాస్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్. ఇక్కడ హైడ్రోజన్ బంధాలు ఉండడం వల్ల ఇది చాలా బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే దీస్ ఆర్ ది వీక్ బాండ్స్, ఇవి చాలా బలహీనమైనటువంటి బంధాలు. సో దేర్ బై అవర్ బాడీ synthesizes another factor, that is factor 13, fibrin stabilizing factor. సో మన శరీరం అందుకే ఈ ఫైబ్రిన్ వలని బలోపేతం చేయడానికి ఇంకొక కారకాన్ని తయారు చేస్తుంది, 13వ కారకం. దాని పేరే ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ కారకం. 13వ కారకం చేసే ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఏది అంటే హైడ్రోజన్ బంధాల ప్లేస్ లో ఇది సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తాయి. సంయోజనీయ బంధాలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి అన్ని ఫైబ్రిన్ పోగులను చాలా బలంగా పట్టి ఉంచుతాయి. సో అందువల్ల ఈ ఫైబ్రిన్ వల అనేది చాలా బలంగా ఉంటుంది.
Now this fibrin mesh will go and bind with the platelet plug. ఇలా ఏర్పడినటువంటి ఫైబ్రిన్ మెష్ ఏదైతే ఉంటుందో, ఫైబ్రిన్ వల ఏదైతే ఉంటుందో ఇది ప్లేట్లెట్ ప్లగ్ కు పోయి అతుక్కోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం వూండ్ గాయాన్ని సీల్ చేయడం జరుగుతుంది. సో దేర్ బై it fibrin mesh will go and bind with the damaged area and seal the wound area or damaged area, so thereby preventing the bleeding. So ee vidhanga idi raktasravanni arikadutundi. So now let us see this entire process in easy shortcut. Okay, so now let us memorize the entire process in only one simple shortcut. So in last video I have discussed about the shortcut. So that is, so these are the blood clotting factors. So ivanni kuda rakta skandana karakalu. What is the shortcut? Fiber, plastic, pteryline, cotton, leg socks promote high fever. So this is the shortcut. So this is factor 1, factor 2, like this. Factor 1, 2, 3, 4. So this is the shortcut. Okay. Fiber, plastic, pteryline, cotton, leg socks promote high fever. So all these are the blood clotting factors. So let us see how the intrinsic pathway occur. So ఇక్కడ ఇంట్రిన్సిక్ పాత్వే ఎలా జరుగుతుంది అనేది ఈ షార్ట్ కట్ లో చూద్దాం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాక్టర్ టు బి యాక్టివేటెడ్ ఫ్రమ్ ది కొలాజన్ ప్రోటీన్? ఫ్యాక్టర్ 12. సో దిస్ ఇస్ ద ఫ్యాక్టర్ 12, హేజ్మన్ ఫ్యాక్టర్. సో దిస్ విల్ యాక్టివేట్ ఫ్యాక్టర్ 11. సో హేజ్మన్ ఫ్యాక్టర్ విల్ యాక్టివేట్ ఫ్యాక్టర్ 11. వాట్ ఈస్ ఫ్యాక్టర్ 11? ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్ యాంటీసిడెంట్. సో ఇక్కడ ఫ్యాక్టర్ 12 అనేది ఫ్యాక్టర్ 11 ను యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ ఫ్యాక్టర్ 11 యాక్టివేట్ ఫ్యాక్టర్ 9. ఇక్కడ ఫ్యాక్టర్ 11 అనేది ఫ్యాక్టర్ 9 ను యాక్టివేట్ చేస్తుంది. సో ఫ్యాక్టర్ 9 ఈజ్ క్రిస్టమస్ ఫ్యాక్టర్. అండ్ దెన్ ఫ్యాక్టర్ 9 విల్ యాక్టివేట్ ఫ్యాక్టర్ 10. ఇక్కడ ఫ్యాక్టర్ 9 అనేది ఫ్యాక్టర్ 10 ని యాక్టివేట్ చేస్తుంది. అండ్ దెన్ factor 10 will activate prothrombin. So factor 10 will activate factor 2, that is prothrombin. And here factor 2 will activate factor 1. So ikkada factor 2 anedi factor 1 ni activate chestundi. So this is the simple shortcut, right? So with this we can easily remember. If you write the shortcut like this, we can easily remember the, ఇక్కడ చూడండి arrow mark ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో గుర్తుపెట్టుకోవాలి. H నుంచి P కి, P నుంచి C కి, C నుంచి S కి, S నుంచి P కి, P నుంచి, అంటే ఎలా ఉంది ఈ ప్యాటర్న్? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇలా వచ్చింది, నెక్స్ట్ ఇలా వచ్చింది, నెక్స్ట్ ఇలా వచ్చింది, నెక్స్ట్ ఇలా వచ్చింది, నెక్స్ట్ ఇలా వచ్చింది, S వచ్చింది, S షేప్. సో విత్ దిస్ simple shortcut we can remember all these factors in a sequence. One is missing, that is the extrinsic pathway. So here 3, factor 3 will activate factor 7. Factor 7 will activate factor 10. See here, so here factor 3 anukundam, idi factor 3. So factor 3 is thromboplastin. So this thromboplastin will activate factor 7. This is stable factor. Now factor 7 will activate factor 10 directly. This is the extrinsic pathway. This is very simple, which is visible in our shortcut. Okay, so ఇక్కడ మనం చూడొచ్చు 3 వచ్చేసి 7 యాక్టివేట్ చేసింది, 7 వచ్చేసి 10 యాక్టివేట్ చేసింది. ఓకేనా? సో ఇది ఎక్స్ట్రిన్సిక్ పాత్వే అన్నమాట. సో